ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మనం ఈరోజు చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే యోబు గ్రంథం నుంచి మొదటి అధ్యాయము 21వ వచనము 22వ వచనం అండి చూసుకుందామండి. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. మనము ముందు యోబు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యోబుకి ఒక్క దినమందే సాతాను ద్వారా నాశనం తటస్థించిందండి. అయితే యోబు ఏం చేశాడంటే, దేవుడు ఇచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను, దేవుడు నాకు బిడ్డలు ఇచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, దేవునికి మహిమపరిచాను. మళ్ళీ నా బిడ్డల్ని దేవుడు తీసుకెళ్ళిపోయినప్పుడు నేను అదే చెప్తున్నా, దేవుడు నాకేమి చెడు చేయలేదు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసేసుకున్నాడు, ఇచ్చిన వారికే తీసుకునే అధికారం ఉంటుంది అని దేవుడి గురించి ఇక్కడ యోబు గారు మాట్లాడడం జరిగిందండి. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చాను, నా తల్లి గర్భంలో నా నేను బయటకు వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, దిగంబరిగా వచ్చాను. అలాగే నేను ఒకవేళ వెళ్ళిపోవాలన్నప్పుడు, ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు దిగంబరిగానే వెళ్తాను అని చెప్తున్నాడండి. అయితే ఈ ధైర్యము ప్రతి ఒక్క క్రైస్తవుడికి కలిగి ఉంటారండి. ఎందుకంటే ఖచ్చితంగా మనము చనిపోవలసిందే, ఏదో ఒక రోజున మనము చనిపోవలసిందే. ప్రతి ఒక్కరి మరణము మనకి ఏమి జ్ఞాపకం చేయాలంటే, మనకు కూడా ఈ మరణము ఎప్పుడొక రోజు సంభవిస్తుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని బహు జాగ్రత్తగా మనము భూమి మీద జీవితాన్ని జీవించాలి. మనము ఎంత సంపాదించినప్పటికీ కూడా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా మనము ఒట్టి చేతులతో దిగంబరిగానే వెళ్ళాలి అని బైబిల్ వాక్యం చెప్తుందండి. ఇక్కడ యోబు గ్రంథంలో 21వ అధ్యాయంలో అదే చెప్తుంది. అని యోబుకి అంత ధనస్థితిలో ఉన్నప్పుడు చాలా అసలు ఆ తూర్పు దేశంలో అతని వంటి వాడు ఎవరూ లేదు అని చెప్పేసి తండ్రి అని దేవుడే చెప్తున్నారండి. అంత గొప్ప స్థితిలో పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు యోబు గారు కనబడితే యోబు గారు ఎదురుగుండా తల ఉంచుకొని వెళ్ళేవారంటండి. లేదా కూర్చున్న వాళ్ళు యోబు గారు ఆ దారిని వెళ్తుంటే నుంచొని అంత గౌరవించేవారంటండి. అంత గొప్ప వ్యక్తి ఒక్క రోజులోనే బిడ్డలు పోగొట్టుకున్నాడు, ఆస్తుపాస్తులు పోగొట్టుకున్నాడు, సర్వం కోల్పోయినాడు, తన ఆరోగ్యానికి కూడా చివరికి పోగొట్టుకున్నాడు అనమాట. అప్పుడు ఏమని చెప్తున్నాడు, వాళ్ళ భార్య అయినా కూడా ఏమంటుందంటే, దేవుడు ఏమిచ్చాడు, అన్నీ నువ్వు పోగొట్టుకున్నావు, ఇంకా ఎందుకు దేవుడు దేవుడు అని అంటావు, నువ్వు ఒకసారి దేవుని దూషించి చచ్చిపో అని అంటుందండి, చనిపో అని చెప్తుంది వాళ్ళ భార్య. అప్పుడు ఆమెను ఏమంటారు తెలుసా అండి, మూర్ఖురాలి వలె మాట్లాడవద్దు అని అంటాడండి. మూర్ఖురాలి వలె, నువ్వు మూర్ఖురాలివి అని కూడా అనలేదండి. అంటే ఆయన మాట ద్వారా కూడా ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. మూర్ఖురాలి వలె మాట్లాడొద్దు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. మనం ఎవరినైనా, మనకు సొంతంగా ఎవరినైనా పుట్టించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయండి? లేదు కదా. అది దేవుడు మనకి ఇచ్చిందే కదా. దేవుడు ఇచ్చినప్పుడు ఆ మనిషిని తీసుకెళ్ళిపోయేటువంటి పూర్తి అర్హతలు కలిగినటువంటి అవకాశం దేవుడికే ఉందండి. ఆయన టైం అయిపోద్ది. ప్రతి మనిషికి భూమి మీద ఒక్కొక్క టైం పెడతాడు. ఆ టైం పెట్టినప్పుడు మనం చేసిన మంచి కార్యాలు ఏంటి, చెడ్డ కార్యాలు ఏంటి అనేది మనము నిర్ణయించుకోవాలి. మంచి కార్యాలు చేయడానికే దేవుడు మనల్ని ఇక్కడ పంపించాడు, మనకు పరలోకం ఇవ్వడానికే దేవుడు మనల్ని ఇక్కడ పంపించాడు. మనల్ని పుట్టినప్పుడు ఏ పాపం లేకుండా పరిశుద్ధులుగానే, పసిపిల్లలుగానే జాగ్రత్తగా పుట్టించాడు. అయితే మనం భూమి మీదకి వచ్చిన తర్వాత పెరిగి పెద్ద అవుతున్నప్పుడు మనం పాపాలకి అలవాటు పడిపోతున్నాం, అనేకమైనటువంటి ఘోర పాపాలకు అలవాటు పడిపోతున్నాం, మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం. 2 రకాలుగా మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఒకటి శారీరకమైనటువంటి మరణము, 2 ఆత్మీయమైనటువంటి మరణము. శారీరకరమైనటువంటి మరణము కొన్ని రోజులు ఉండొచ్చు, మనకు 50 రోజులు, 60 సంవత్సరాలు, అధిక బలం ఉన్నది 70-80 సంవత్సరములు. అయినను దుఃఖము ఆయాసమే అని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. మనం 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 80 సంవత్సరాలు జీవిస్తున్నామా, ఆ టైం పీరియడ్ అంతా దుఃఖము ఆయాసమే, ఆరోగ్యం ఉండదు, ఏయో ట్యాబ్లెట్స్ మింగుతూ ఉంటాము, ప్రతిదానికి చిన్న విషయానికి పెద్ద విషయానికి భయపడుతుంటాం. ఇది తింటే ప్రాబ్లం అవుతుంది, ఈ ట్యాబ్లెట్ లేకపోతే ఈ వస్తువు మనం తినలేము, ఈ పదార్థం మనం తినలేము అనే స్థితికి వచ్చేస్తాం.
కానీ బైబిల్ వాక్యం కరెక్ట్గా చెప్తుందండి. 60 సంవత్సరాలు బ్రతుకుతారు. ఇంకా అధిక బలగము, ఇంకా నీకు బలగం ఉన్నట్లయితే 78 సంవత్సరాలు అయినను దుఃఖము ఆయాసమే. ఈ ఆయాసము దుఃఖం ఇక్కడ ఉంటుంది. 80 సంవత్సరాలు అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తాడో అంతకాలం మనం బ్రతుకుతాం. చివరికి మనం చేరుకోవాల్సింది ఏంటంటే మరణించవలసిందే. ఈ మరణానికి మన జీవితంలో, భౌతికమైన జీవితంలో మనం ఎంతవరకు జాగ్రత్తగా జీవించామనేటువంటిదే దేవుడు కౌంట్ చేస్తాడు. ఈ భూమి మీద బతికినటువంటి నీతి న్యాయాలతో మనం బతికి దేవుని చిత్తానుసారంగా జీవిస్తే మనకు పరలోకం ఇస్తాడు. దాన్ని బట్టే మనకి పరలోకమా నరకమా అనేటువంటిది నిర్ణయించబడుతుందని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. అందుకే ఒక్కరోజే పోయినప్పుడు కూడా మాట ద్వారా అయినా కూడా యోబు గారు దేవుని దూషించలేదండి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. పైగా ఏమంటున్నాడంటే ఒక గొప్ప మాట అన్నారండి, ఆయన నామానికి స్తుతి కలుగునుగా. అక్కడ కూడా దేవుడిని గణపరుస్తున్నాడండి, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడండి, దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడండి. ఆ తర్వాత రాబోయే వచనాల్లో దేవుడు ఎంత గొప్పగా అభివృద్ధి చెందించాడనేది యోబు గారిని మనం తెలుసుకోవచ్చండి. మనము ఈ తీసుకున్నప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో, దేవుడు తీసుకెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు నిట్టూర్పు ఊర్చలేదండి. చాలా ఒకే రోజు ఆస్తిపాస్తులు, ఒకే రోజు పిల్లలందరూ చనిపోయారు, ఆయన ఒక్కడే బతుకున్నాడు. ఆరోగ్య పరిస్థితి కూడా చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోయింది. ఎక్కడో పెంట మీద కూర్చొని బూడిద పూసుకొని కురుపులకి గోక్కోవడానికి కూడా దాని శక్తి లేక పెంకితో కోరుకున్న అంత దీనస్థితిలోకి వచ్చినా కూడా దేవుని గణపరుస్తున్నాడండి, దేవుని మహిమపరుస్తున్నాడు. తండ్రి నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీకు సర్వాధికారాలు ఉన్నాయన్నాడండి. ఈ రోజుల్లో మనం దేవుడు ఇస్తే హ్యాపీగా ఉంటాము. దేవుడు మనకి పాపాలు తప్పులు మనం చేసిన ద్వారా మనకి రిజల్ట్ వస్తుందండి. ఏదైనా మనకు నష్టం కలిగినప్పుడు దేవుడు చేశాడు అని అంటారండి. పాపాలు మనం చేసినప్పుడు దేవుడు మనకి ఎందుకు శిక్ష ఇవ్వరండి? మనం చేసే పాపాలకి మనం శిక్ష పొందేసుకుంటున్నాం. అది దేవుడు ఇచ్చింది కాదు. మన శరీర ఆశలతోటి, మన దురాశలతోటి, మన స్వకీయ ఆశలతోటి మనం తెచ్చుకున్న పాపాలకి దేవుడు ఇలా చేశాడు అనడం ఎంతవరకు న్యాయమో చెప్పండి. మనకి జాగ్రత్తగా బతకమన్నాడు. పుట్టించేటప్పుడు పాపం లేకుండా పరిశుద్ధంగా పుట్టించాడు. పెద్దయిన తర్వాత కుళ్ళు, కుయిత్రాలు, తంతాలు, పగలు, కక్షలు ఎన్నో మనం పెట్టుకొని మన జీవితాలు మనం పాడు చేసుకుంటున్నాం. కానీ అవన్నీ ఏం చేస్తాం తెలుసా? దేవుడు మాకు ఇది చేశాడు అంటారు. ఈరోజు మనం చనిపోవచ్చు, రేపొద్దున ఇంకొకరు చనిపోవచ్చు. మరణమైతే తథ్యము. కానీ ఈ మధ్యకాలంలో మనం ఏం చేసాము, దేవుని చిత్తానుసారంగా చేసామా, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేదే ఇంపార్టెంట్ అండి. ఆత్మ యుగాలు ఉంటుందంటే ఆత్మకు చావు లేదని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనిషికి భౌతికమైనటువంటి ఈ శరీరానికి మాత్రమే చావు ఉంటుంది, ఆత్మకి చావు లేదు. ఆత్మ చిరకాలము ఉంటుంది దేవుని దగ్గర. నువ్వు దేవుని నమ్మి దేవుని చిత్తానుసారంగా నడిచావా, దేవుని సన్నిధానం ఎప్పుడు యుగాలు సంతోషంతో ఆనందంతో దేవుడితో ఉంటావు. నీ ఇష్టానుసారంగా నీ తుచ్చమైన ఈ శరీరంతో మనం చేస్తాం. వయసులో ఉన్నప్పుడు ఈ శరీరంతో చాలా చేస్తాం. భర్తకి తెలియకుండా భార్య పాపం చేస్తుంది, భార్య తెలియకుండా భర్త పాపం చేస్తున్నాడు. ఇవన్నీ చీకటి విషయాలు. చీకటిలో జరిగించిన ప్రతి విషయానికి దేవుడు ఒకరోజు వెలుగులో తీర్పులోకి తీసుకొస్తాడండి. భయంతో జీవించమని చెప్తున్నాడు, జాగ్రత్తగా జీవించమని చెప్తున్నాడు. మన ప్రవర్తన అంతటిని దేవుడు ఒకరోజు తీర్పులో తీసుకొస్తానని చెప్తున్నాడు. ఎవరైనా చనిపోయినప్పుడు ఈ మరణము ఎప్పుడైనా మనకి సంభవిస్తుందని మనం గుర్తు చేసుకోవడానికి, ఎవరైనా చనిపోయినప్పుడు ఒకని జన్మదినం జ్ఞాపకం చేసుకొనుట కంటే ఒకని మరణదినం జ్ఞాపకం చేసుకొనుట ఎంతో మేలు, ఎంతో శ్రేష్టమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే ఈ మరణము ఏదో ఒక రోజు మనకి సంభవిస్తుంది. కాబట్టి మనము దేవుడిచ్చినట్టు ఈ క్షణాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము అనేటువంటి ఆలోచన కలిగి భయభక్తులతో మన యొక్క యాత్ర, ఈ భూమి మీద యాత్ర ముగించుకున్నప్పుడు మన యాత్ర ఏ దిశగా వెళుతుంది, మనం ఎక్కడికి వెళ్తామో అని గ్యారెంటీగా చెప్పుకునేటట్టు జీవితాన్ని జీవించాలనేసి బైబిల్ గ్రంథంలో చెప్తుందండి. ఇది మంచి, ఇది చెడు అని బైబిల్ చెప్తుంది. దాని ఫలితాలు కూడా మనం ఎంచుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే వస్తాయని కూడా బైబిల్ చెప్తుందండి. మనము ఈ వాక్యాన్ని
మనము చదువుకొని మన యొక్క మెలకుగా జీవించడానికి, ఇంకా జాగ్రత్తగా జీవించడానికి దేవుడు మనకి ఈ భూమి మీద ఇచ్చినటువంటి ఈ సమయాన్ని దేవుని కోసం మనం ఉపయోగిస్తూ మంచి క్రియలు చేస్తూ నీతి న్యాయాలతో జీవించడానికి ఈ బైబిల్ వాక్యం ఎంతో మనకు ఉపయోగపడుతుందండి. మనం వినువారమే కాకుండా క్రియల రూపంలో మనం జరిగించు వారంగా ఉండాలని బైబిల్ కోరుతుందండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము ఏ స్థితిలో ఉన్నాము, మన జీవితం ఎంతవరకు ఉంది, మనం ఎలాంటి వారము, ఏ స్థితిగా ప్రయాణం చేస్తున్నామని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకొని మన జీవితాలు మనం సరిచేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ విన్నవిస్తూ నాకు నేను తెలియజేసుకుంటూ ఈ కొద్ది విన్నపాలు మరి దేవుడు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ వింటున్న మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇందరితో ముగిస్తున్నాను. వందనాలండి.